మీ పెద్దలందరికీ నమస్కారం బాబు. మా బాబు పోయిందని సంగతి అందరికీ తెలుసు. ఆ వైఎస్ఆర్ ఉన్నప్పుడు నా కొడుకు తాట కింద పడిపోయి చనిపోయాడు. ఆ సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు 2 సంవత్సరాలు 3వ సంవత్సరం వచ్చిందండి. కానీ మాకు ఏ న్యాయం జరగలేదు బాబు. దిక్కులేని పక్షుల్లాగా అయిపోయాం. నా కొడుకును స్టేషన్లో ఉంచినప్పుడు మీకు న్యాయం చేస్తాం, తీసుకెళ్ళిపోండి అమ్మా, మా పెద్దలందరూ మీకు ఏదో చేస్తామని అన్నారు. మాకు ఒక పూట గడ్డం కూడా కష్టమైపోయే పరిస్థితుల్లో ఉన్నామండి. ఆరోగ్యం చూస్తే బాగాలేవండి. వైఎస్ఆర్ ఉన్న వాసు అండి. వైఎస్ఆర్ ఉన్న వాసు మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గారు. ఆ వాసులో అందరూ కలిపి ఉంటారంటండి. మాకు న్యాయం చేస్తాను, బాబుని తీసుకెళ్ళిపోండి అమ్మా, మీకు చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయి బేరవాడి లాస్ట్కి ఇప్పటికి కూడా కనీసం తింటున్నారో మారుతున్నారో అమ్మా, ఏం చేస్తున్నారని కూడా కనీసం నా ఇంటికి కూడా వచ్చి ఒక్క రోజు కూడా మాట్లాడలేదండి. వైఎస్ఆర్ ప్రభుత్వం జరిగిందండి నా కొడుకు. అసలు ఇసుక తాటలు గుద్దించి ఇంటి పక్కన గుద్దించి మాకు తెలియకుండా పోలీసులతో వెళ్ళిపోయి ఆలు కమ్మప్ అయిపోయి మాకు ఈ దిక్కు దివాళ్ళు లేని బతుకులు చేసి మాకు ఎందుకు కాకుండా చేస్తారు బాబు. అండి ఈ రోజు నన్ను తొక్కేసిరన్నా ఇది నాకు లేదు. ఈ రోజు నేను బాధపడుతున్నాను. మీకు ఉన్నారు కదండి పిల్లలు, లేరా? నా వాసం మీకు తవలదా? తగులుతుంది. కంగారు పడకూడదు. ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నానో రెట్టింపు తగులుతుంది. నువ్వు మళ్ళీ గెలిచేస్తావో పెదలోకి వచ్చేద్దాం అనుకుంటున్నావో నువ్వు రావు. ఇంకా నువ్వు కంపల్సరిగా రావు. ఇంకా ఆ గణేష్ చెప్తే పెట్టల గణేష్ చెప్తే కాగితాలు మాయం చేస్తారండి. మేము లేనోళ్ళు కదా ఏం చేయలేరని చెప్పేసి కొంతకాలం పిల్లల మేము పెడేసి ఆస్పైతం అయితే రానవలేదు. పిల్లల మీద కొన్నాళ్ళు కరెంట్ షాక్ నువ్వు తాటకు గుద్దిస్తే సంగతి నీకు తెలుసు. గోడకు జారబడిసిన సంగతి నీకు తెలుసు. ఏ టైంలో నా కొడుకుని ఏ వైజాగ్ తీసుకెళ్ళి ఏ అంబులెన్స్ తీసుకెళ్ళిపోయి నువ్వు జారేసి వెళ్ళిపోయావే. నీ తాట నీకు వెంటనే చెప్పాడే. నువ్వు చెప్పినప్పుడు ఏ అంబులెన్స్ కానీ పిలిపించే పదవి నీకు లేదా? ఏ ఒక కుక్క పిల్ల పడిపోతావు, గీత పిల్ల పడిపోతానే వెనక గొప్ప పరిగెట్టుకెళ్ళి పరిగెడతాం కదా. నిండు పేరం తీసి ఈ రోజు నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? నీ గుండెల మీద వేసుకొని నీ కొళ్ళు జలిమంచట్లేదా? తింటున్నావా తిండి? ఇంకేమైనా తింటున్నావా? నువ్వు మర్చిపోవడానికి మనిజ్యాన్ని ఎత్తావా లేదా? నా శోభ ఎంత ఉన్నదనుకున్నా, నేను ఎంత అనుభవిస్తున్నాను అనుకున్నావు. నీకు తగులుతుంది. తగులుకొని పాదు. నన్ను ఆ ఉసిరి పెడేశాను అయిపోయింది, రోజులు గడిచిపోయాను అనుకుంటున్నామో. గడదో వస్తుంది. పరమేశ్వరుడు చూస్తాడు. నేను ఎంత శోభపడ్డాను. ఈ రోజు నీకు ఆనందం అనిపిస్తుందేమో. నీ బిడ్డలతో నువ్వు ఎంత ఆనందుకున్నావు. నా బిడ్డను పోంగొట్టుకొని నేను ఎంత కూలిపోతున్నానో భగవంతుడికి తెలుస్తుంది. ఈ రోజు నువ్వు పై చేయమని ఉన్నామో నువ్వు ఏం అవ్వదు, అయిపోద్ది, మీకేం పర్లేదు నువ్వు అనుకుంటున్నామో. వస్తుంది. కంగారు పడను. ఆ భగవంతుడు భారం వేశాను. కష్టాలు పడి పెంచుకున్నాను నా కొడుకుని. నన్ను చూస్తాడు. అమ్మా నేను చూస్తానమ్మా, అమ్మా చెల్లిని పెళ్లి చేస్తానమ్మా, నీకెందుకమ్మా, నువ్వు టెన్షన్ పడకని చెప్పి నా కొడుకుని అలాగెళ్ళిన కొడుకుని లేకుండా మాయం చేసేవే. నీకు తెలుసు తాటకిని పడిపోయానని తెలుసు. నువ్వు మాకవరపాల హాస్పిటల్ జాయిన్ చేసావు. కానీ వైజాగ్ గారికో తీసుకుపోయేలా ఉంటే ఏమో నా కొడుకు బతికినేమో. మీ అశ్రద్ధ అంటే ఒక కుక్క పిల్లకి ఇచ్చి నువ్వు కూడా నా కొడుకు ఇవ్వలేదు. అదే కావాల్సింది చేసావు. కావాలని నువ్వు అంబులెన్స్ కూడా రప్పించుకుంటా తీసుకెళ్ళిపోయి నువ్వు కూరగాయలు లాస్ట్ కి పిల్లలు తీసుకెళ్ళిపోయి ఒక అమ్మ కాలే అని పడి తీసుకెళ్ళండమ్మా, మేము చూస్తాం, మేము చేస్తామని చెప్పి నువ్వు పెద్ద మనిషివి నిజంగా నిమ్మావు. కొడుకు పోయిన బాధలో ఉండి సరే చేయకుండా ఉంటారా ఏదో చేస్తారనుకోండి. కానీ నువ్వు మరీ అంత దెబ్బ ఇస్తావు అనుకోలేదు. జీవితంలో మరిచిపోయి దెబ్బ కొట్టావు నాకు. కానీ ఈ రోజు నువ్వు దెబ్బ కొట్టు నువ్వు ఆనందం పడిపోతున్నాయేమో. నేను రోడ్డు మీద వెళ్తున్నా బురదించేసుకుంటున్నావు. నీ సిగ్గు అనిపించే కదా బురదించుకుంటున్నావు. నువ్వు మళ్ళీ మనసుగా చూడగలుగుతున్నావా? ఏమమ్మా ఏం చేస్తున్నావు అడగగలుగుతున్నావా? నీకు సిగ్గు. నువ్వు తప్పు చేసావు కాబట్టికే నా మొహంగా చూడలేకపోతున్నావు. నాతో నువ్వు పెబ్బలిగా అందరిలాగా నాతో మాట్లాడవా? ఏమైందమ్మా? పాప పెళ్ళి చేసావమ్మా, పాపకి ఏం చేశారు? ఏటి పరిస్థితి అని అడగలేవా? నా కొడుకు నిండు ప్యాన్ తీసేసి నీకు ఎలా నిద్ర పడుతుంది? వాసును సర్వం ఇద్దరు దమ్ములు పెట్టలుగా చేసు వీళ్ళందరూ కలిసి కావాలని చేశారండి. ఎన్ని కావాలని చేశారు. పోలీస్ స్టేషన్ అన్న పాత ఇవన్నీ మార్పిచ్చారమ్మా. దొంగ నా కొడుకులు ఆలయం ఇస్తారమ్మా, అన్ని మార్చేశారు. నువ్వు తిరుగుతున్నావు తల్లి, నేను చూస్తున్నావు జాలనిపిస్తుంది కదా. దొంగ నా కొడుకులు జాలనిపించలేదు అంటున్నారు. ఇంకంతకంటే పొడివేం పోవాలి నీకు? నన్ను ఏదో మాయ చేస్తాను, నేనే ఉద్ధరించేస్తున్నాను, నేను పెద్ద పొదేశమని ఉన్నాను నువ్వు అనుకుంటున్నామో. పయ్యోడు చూస్తాడు. ఈ రోజు నేను పడ్డ కష్టాలు నీకు తవ్వకుండా ఉండవు.
శిక్ష పడాలండి. నాకు న్యాయం చేస్తే నాకు న్యాయం చేయండి. లేదంటే మీరు పోలీసులు కానీ, మీ పెద్ద మనిషి కానీ, అయ్యన్ పాత్ర కానీ, లోకేష్ బాబు గాని, మీరందరూ కానీ, విజయబాబు వీళ్ళందరూ నన్ను పూసుకున్నారండి. నా పాపకి 2 లక్షలు ఇచ్చారు లోకేష్ బాబు. విజయబాబు తీసుకెళ్లి లోకేష్ బాబు చేత 2 లక్షలు ఇప్పించారు. కానీ మీరు ఏమి చేయలేదు. మీ పట్ల కొంచెం ఏమి రాలేదు, ఏమి చేయలేదు అన్న మాట కూడా. ఇస్తానని డబ్బులు కూడా ఇవ్వకుండా మీరు ఎగదబ్బిన చూస్తున్నారు. నా డబ్బులతో మీరేమి ఇచ్చేసేస్తారండి. మీరేం పెద్దోళ్ళు అయిపోతారు. కావాలని చేస్తున్నారు. నాకు అవుతే న్యాయం చేయండి, లేదా అది శిక్ష వేయండి. వాసుకి పెట్ల గణేష్కి పడాలండి, కంపల్సరిగా పడాలండి. వాళ్ళకి వాళ్ళ వల్లే నా కొడుకుని నాకు కొడుకుని చేసి పోయిందత్త కావాలని మార్పించి మొత్తం కేసు కూడా లేకుండా తారుమారు చేసేసారండి. పదవిలో ఉన్నారండి, తారుమారు చేసేసారండి. నాకు అది కంపల్సరీ శిక్ష పడాలండి. బాబు లోకేష్ బాబు, నేను ఇప్పుడు కూడా తలుచుకుంటున్నాను. నువ్వే నిలబడి విజయబాబు మీరందరూ నిలబడి నాకు మాత్రం న్యాయం చేయండి బాబు. దిక్కు లేని దివాళం అయిపోయాం బాబు. ఏమి లేని అనాథలు అయిపోయాం బాబు. మీరే దయకెలిసి మీరు చేయవలసిన న్యాయం మీరు చేయండి బాబు. లేదా నా మనశ్శాంతికన్నా శిక్షణ పాత్ర వేయండి.